అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు అల్లుడు, గుడ్ నైట్ చెప్పే టైంలో ఫోన్ చేశావంటే ఖచ్చితంగా ఏదో గుడ్ న్యూస్ అయి ఉంటుంది. ఈ తెలివితేటలే నాకు నచ్చుతాయి మావా. ఇంత తెలివైన వాడివి నాన్న తర్వాత రాజకీయంగా ఎదగాల్సిందే కాని ఇలా అజ్ఞాతంలో ఎందుకుండిపోయావు? ఎదగాలని అనుకున్నాను అల్లుడు, కానీ నా ఎదురుగా సూర్య ఉన్నాడు. ఎదిగే అవకాశం మనకెక్కడిస్తాడు? అందుకే సూర్య మీద పగ తీర్చుకునే వరకు, మా బావకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు అజ్ఞాతంలోనే ఉండాలనుకున్నాను. సపోర్ట్ చేయవలసిన నువ్వు కూడా ఇన్నాళ్ళు జైల్లోనే ఉన్నావు. ఇప్పుడు బయటకు వచ్చావు కదా, మన పగ తీరగానే పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. మన పగ తీరే రోజు ఎంతో దూరంలో లేదు మావా. ఆ రోజు ఎప్పుడొస్తుందో నాకు రేపే తెలిసిపోతుంది. ఏంటల్లుడు, ఆ కీర్తి ఎక్కడుందో ఎలా ఉందో తన ఆచూకీ కూడా తెలియదన్నావు కదా. తెలిసినా కూడాను బయటకు చెప్పడం లేదన్నావు కదా. మరి కీర్తి కనిపించే వరకు పగ ఎలా తీరుతుంది? చెప్పాను కదా మావా, రేపు సూర్యోదయంతో ప్రపంచానికి తెల్లారుతుంది. కానీ నాకు మాత్రం కీర్తి ఎవరన్నది రేపే తెలుస్తుంది. ఎలా అల్లుడు? రేపు ఆ దేవరాజు ఆబ్దికాన్ని, అంటే మా నాన్న రేఖ కలిసి ఆ దేవరాజుని చంపిన రోజు. ఆ చచ్చిన రోజునాడు ఆబ్దికాన్ని పెడతారు కదా, దానిని కీర్తితో రేపు పెట్టిద్దామని సూర్య మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఖచ్చితంగా రేపు తన తండ్రికి పిండం పెట్టబోయేది ఆ కీర్తియే. తండ్రికి పిండం పెడుతూ కీర్తి నా కంట పడుతుంది. వచ్చే ఏడాదికి ఆ కీర్తికి పిండం పెట్టడానికి కూడా ఎవ్వరూ ఉండరు. కీర్తిని చంపేసి ఆ బాధలో ఉండగానే సూర్యంని కూడా నేను చంపేస్తాను. ఎంత మంచి మాట చెప్పావల్లుడు. ఇన్ని రోజులు ఎంత మందు తాగుతున్నా మనసుకి ప్రశాంతత లేదు, కంటికి నిద్ర కూడా రావడం లేదు. కానీ ఈరోజు మందు తాగకపోయినా మంచి కిక్కిచ్చే మాట చెప్పావు. ఈరోజు హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతాను. రేపు కీర్తి బయటకొస్తుంది. తొందరలోనే అందరినీ వదిలేసి అనంతలోకాలకు వెళ్ళిపోతుంది. తర్వాత ఈ సూర్యం చరిత్ర కూడా చరిత్రలో కలిసిపోతుంది అల్లుడు. అవును మావా, ఇన్నాళ్ల పగకి రేపు పరిష్కారం దొరికిపోతుంది. బయటకొచ్చిన మరుక్షణమే దాని మరణానికి కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా సరే కీర్తి నా చేతిలో శవమైపోతుంది. జరిగేది ఇదే, జరగబోయేది కూడా ఇదే. ఏంటి గోపి ఇది? ఏ అర్థం కాలేదా? హారికను పెళ్లి చేసుకున్నాను. ఏదో గోల్డ్ మెడల్ సాధించానన్నట్టు చాలా గొప్పగా చెప్పావు. సిగ్గులేదు? నీకు పెళ్ళయింది, సుష్మా నీ భార్య. అలాంటిది నువ్వింకో పెళ్లి చేసుకున్నావంటే చట్టం ఒప్పుకుంటుందనుకుంటున్నావా? చట్టాల గురించి మీరు మాకు చెప్పక్కర్లేదండి.
ఎందుకంటే చట్టపరంగా ఏం చేయాలనేది, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాకు బాగా తెలుసు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను నా కొంపలో కుంపట్టి పెడతావని. గోపితో నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడే భయపడ్డాను. ఏదో రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకున్నంత పని చేశావు. ఇదేనా మీ అక్క నీకు నేర్పించింది? మా అక్క పెంపకంలో పెరిగాను, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాను అని నువ్వు నాకు చెప్పావు కదా. మరిప్పుడు నీకేమైంది? నీ నిజాయితీ ఏమైంది? నేను నీతిగానే ఉన్నాను, కానీ నువ్వు నాతో ఎలా ప్రవర్తించావు? ఒక భర్త దగ్గర భార్య ఎలా ప్రవర్తించాలో నువ్వు అలా ప్రవర్తించలేదు. మీ అమ్మ మాటలు విని నువ్వు నన్ను సాధించాలి అనుకున్నావు. ప్రతిసారి నువ్వు నన్నెందుకు ఇరికించాలని చూస్తున్నావు? నేను నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించాను. దాని భవిష్యత్తు బాగు చేయాలని ప్రయత్నించాను. కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లి కూతురికి అల్లుడికి మధ్య లేనిపోని గొడవలు పెట్టదు. మా అక్క నన్ను గొప్పగా పెంచింది. అందుకే మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా నేను ఇక్కడే ఉన్నాను. మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ఉండలేదు. మా అక్క కోరుకుంది కాబట్టి ఇక్కడ ఉన్నాను. కానీ మీరేం చేశారు? మా అక్కని నాకు దూరం చేయడానికి, నా కుటుంబాన్ని విడదీయడానికి ఎన్నో అరాచకాలు చేశారు. అవన్నీ సహిస్తూ ఉండాలా? భరిస్తూ ఉండాలా? నా మీద నీకు కోపం వస్తే ఒక చెంప దెబ్బకొట్టు. అప్పటికి నీ కోపం తగ్గకపోతే కొన్నాళ్ళు మాట్లాడటం మానే. అంతేకాని ఇలా నా జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తావా? ఇంకొక పెళ్లి చేసుకొని నా ముందుకే వస్తావా? ఇది తప్పని నీకు అనిపించడం లేదా? ఇదేనా న్యాయం? ఇదేనా నువ్వు చదువుకున్న చదువుకి ఇచ్చే విలువ? న్యాయం గురించి, విలువల గురించి అవి తెలిసిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నువ్వు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. మాటలు మర్యాదగా రాని గోపి. ఇది మా ఇంటి పరువుకు సంబంధించిన విషయం. మా పరువును వీధిలోకి లాగి నిన్ను ఊరికనే వదిలేస్తానని ఎలా అనుకున్నావు? ఏం చేస్తారు? అయినా ఎవరిని వీధిలోకి లాగారు? గోపి ఒక జిల్లాకు అధికారి. తను బయటికొచ్చాడు అంటే మా పనులు పూర్తి చేయండి అని చెప్పి 100 మంది తన చుట్టూ ఉంటారు. రోజు ఆఫీస్ చుట్టూ కొన్ని వేల మంది వచ్చి దండాలు పెడుతుంటారు. అలాంటి వ్యక్తిని మీరు మీడియాకి లాగారు. తన పరువు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఎంత దిగజార్చాలో అంత పని మీరు చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా ఇంటి పరువు అని? అప్పుడు గుర్తుకు రాలేదా ఇంటి అల్లుడు అని? అప్పుడు గుర్తుకు రాలేదా తను మీ కూతురు భర్త అని? ఏంటి మా అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నావు? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇప్పుడిది నా భర్తకు సంబంధించిన విషయం. నా మెడలో తాళి కట్టినప్పుడే గోపి నావాడయ్యాడు. నా భర్తని ఎవరైనా అవమానంగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. అది మర్చిపోకు. చూసావా గోపి, నీ ముందే నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఎలా ఉంటున్నావు? నువ్వు వేసిన 3 ముళ్ళు నా మెడలోనే ఉన్నాయి. నువ్వు కట్టిన తాళి నా గుండెల మీద ఉంది. భార్యాభర్తలంటే ఎంత గొప్పగా ఉండాలో, భార్యని ఎంత గొప్పగా చూసుకోవాలో మీ అక్క నీకు చెప్పింది కదా. మరి ఇప్పుడు నాకు అన్యాయం చేసి దీని మెడలో తాళి ఎలా కట్టావు? అది నీకు తప్పనిపించలేదా? మా అక్కని అనే అర్హత నీకు లేదు. ఎన్నో విషయాల్లో మా అక్క నీ వైపే నిలబడమని చెప్పింది. నేను కూడా అలాగే ఒప్పుకున్నాను. కానీ మా అక్క విషయంలో మీరు చేసిన అన్యాయాలు నేను మీ దగ్గర చెప్పాను. వచ్చి మా అక్క కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమని. అప్పుడు నువ్వేమన్నావు? కుదరదు అన్నావు. నా గురించి మీరు ఆలోచించకుండా నా పరువు తీసినప్పుడు మీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేముంది? అందుకని ఇంకో పెళ్లి చేసుకుంటావా? కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవటం చట్ట ప్రకారం నేరం అని తెలీదా? ఈ ఒక్క కారణం చాలు మళ్ళీ నిన్ను వీధిలోకి లాగడానికి. శబాష్! విన్నావా సుష్మా? మీ అమ్మ మాట్లాడిన మాటల్లో ఈ క్షణం కూడా తన కూతురు జీవితం అన్యాయమైపోయిందని ఆవిడ బాధపడటం లేదు. మళ్ళీ నన్ను వీధికి ఎలా లాగాలని చూస్తుంది. ఇది మీ అమ్మ బుద్ధి. ఆవిడ మాటలు విని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు.
ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఇంకా నా జీవితంలో నువ్వు లేవు. నా భార్యగా హారిక ఉంటుంది. నా కుటుంబం నాతో ఉంటుంది. నా అక్క, బావ, నేను, నా భార్య అందరం కలిసే ఉంటాం. నీతో నాకు ఏ బంధము సంబంధం లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి డాడీ, నువ్వేం మాట్లాడవేంటి? ఈ సంబంధాన్ని తీసుకొచ్చింది నువ్వే కదా. గోపి ఇంటి అల్లుడు కావాలని కోరుకున్నది నువ్వే కదా. మనతో సరిపోరు అని ఆ రోజు మమ్మీ చెప్తున్నా కూడా గోపి చాలా మంచివాడు, అలాంటి వాడు నా జీవితంలోకి వస్తే నా జీవితం బాగుంటుందని నన్ను ఈ పెళ్లి కొప్పించింది నువ్వే కదా. ఇప్పుడు చూడు డాడీ, నువ్వు తీసుకొచ్చిన అల్లుడు ఎంత పని చేశాడో. అవును, అలాగా వాళ్ళ బుద్ధులు ఇలాగే ఉంటాయని ఆ రోజే చెప్పాను. కానీ మీరు నా మాట వినిపించుకున్నారా? ఇప్పుడు చూడండి, మీ అల్లుడు ఎలాంటి నిర్వాకం చేశాడో. నిలదీయండి. ఆ చెంప ఈ చెంప వాయించి నా కూతురికి ఎందుకు అన్యాయం చేశావని అడగండి. మీ అధికారాన్ని ఉపయోగించి ఉద్యోగం నుంచి పీకేయండి, రోడ్డు మీదకి లాగేయండి. మాట్లాడండి డాడీ, మీరు ఇలా మౌనంగా ఉండటం మంచిది కాదు. తప్పకుండా మాట్లాడతానమ్మా. తను చేసింది ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడే మాట్లాడతాను. కంగ్రాచులేషన్స్ అల్లుడు. ఇన్నాళ్లకు మంచి డెసిషన్ తీసుకున్నావు. ఒక మంచి అమ్మాయిని నీ జీవితంలోకి ఆహ్వానించావు. థ్యాంక్స్ మామయ్య, మీరైనా అర్థం చేసుకున్నారు. ఏంటండి ఇది? ఇక్కడ మీ కూతురు జీవితం సర్వనాశనం అయిపోతుందని మేము ఏడుస్తుంటే శభాష్ అని షేక్ హ్యాండ్ ఇస్తారేంటి? ఏంటి డాడీ, నీకూడా నా జీవితం నాశనం అయిపోవడం ఆనందంగానే ఉందా? ఎవరమ్మా జీవితాన్ని నాశనం చేసుకున్నది? నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. మీ అమ్మ చెప్పిన ప్రతి మాట విన్నావు. నీ భర్త గురించి నువ్వు ఆలోచించావా? ఏ భార్య అయినా భర్త పరువు తీయాలనుకుంటుందా? గోపి లాంటి నిజాయితీపరుణ్ణి లంచగొండిగా నిందలు వేసింది నువ్వు. మీ అమ్మ తనని మీడియాకి ఇచ్చింది. నువ్వు మీ అమ్మ కలిసి తన పరువు తీశారు. నువ్వు మీ అమ్మ ఇలా ప్రతి విషయంలో తప్పు చేస్తూనే ఉన్నారు. అయినా సరే గోపి పెద్ద మనసుతో ఎన్నోసార్లు మిమ్మల్ని క్షమించాడు. చివరికి తన అక్కకి మీరు చేసిన అన్యాయానికి వచ్చి క్షమాపణ చెప్పమని అడిగాడు. అప్పుడు కూడా మీకు మనసు రాలేదు. క్షమించమని అడగాలని మీరు ఎప్పుడూ అనుకోలేదు. ఈ తప్పులన్నీ మీరు చేసి ఈరోజు గోపి తప్పు చేశాడని మాట్లాడతారేంటి? నా దృష్టిలో గోపి తప్పు చేయలేదు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. మీ అమ్మ అందుకు సపోర్ట్ చేసింది. ఇందులో తప్పుంటే నీది మీ అమ్మది, అంతేకాని గోపిది మాత్రం కాదు. ఈ విషయంలో నా అల్లుడికి నేను సపోర్ట్ చేస్తున్నాను. గోపిని ఇప్పటికైనా అర్థం చేసుకో సుష్మా. జీవితం చేతిలో ఉన్నప్పుడే నిలబెట్టుకోవాలి. ఒక్కసారి చేయి జారాక ఎంత ఏడ్చినా వెనక్కి రాదు. నేనేంటో తెలుసుకున్న మనిషి, నా కుటుంబం ఏంటో తెలుసుకున్న మనిషి, నన్ను ప్రేమించే మనిషి హారిక నా జీవితంలోకి వచ్చింది. ఇంకా నా జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది సుష్మా. దాన్ని నువ్వు చులకనగా చూసావు. గుమ్మం దాకా వచ్చిన అదృష్టాన్ని నీ చేతులతో నువ్వే తలుపులు మూసి బయటకు గెంటేశావు. అందుకే నీ చేజారిపోయిన అదృష్టం ఇప్పుడు నా చేతికి దక్కింది. ఇంకా గోపి జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో, తను ఎంత సంతోషంగా ఉంటాడో, ఏడుస్తూ మా ఆనందాన్ని చూస్తూ బ్రతుకు. ఇంకొక్కసారి నా గోపిని నువ్వు కానీ మీ అమ్మ కానీ ఒక్క మాట అన్నా సరే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదే నేను నీకిచ్చే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ సుష్మా. నో నో. బేబీ, ఏంటి బేబీ, ఎందుకు అంత గట్టిగా అరిచావు? గోపి వెళ్ళిపోయాడా మమ్మీ?
తన్ని తీసుకుని వెళ్ళిపోయాడా? గోపియా? అసలు గోపి ఎప్పుడొచ్చాడు? అదేంటి మమ్మీ, గోపి ఆ హారికని పెళ్లి చేసుకొని వచ్చాడు కదా, మనతో గొడవ పడ్డాడు కదా, అది మనకు వార్నింగ్ కూడా ఇచ్చింది కదా. ఏంటి బేబీ నువ్వు అనేది? గోపి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? అలా జరిగితే నేను ఊరుకుంటానా? ఇదంతా నువ్వు కలగనట్టున్నావు. ఇదంతా కళ? నిజంగా కలేనా? ఇప్పటికీ ఇది కలేనమ్మా, కానీ ఈ కళ తొందరలోనే నిజమవుతుంది. నీ కళ్ళ ముందుకొస్తుంది. ఏంటండి ఆ మాటలు? అసలే అది భయంతో ఉంటే మీరు మరింతగా భయపెడతారేంటి? ఇందులో భయపెట్టడానికి ఏముంది సురేఖ? నీ మాట నీ కూతురు వింది, తన భర్తను కాదు అనుకుంది. ఇప్పుడు గోపి దగ్గర గోపిని ప్రేమించిన మనిషి ఉంది. భార్యకు దూరంగా ఉన్నాడు, ఒంటరిగా బాధలో ఉన్నాడు, పైగా మీ మీద కోపంతో ఉన్నాడు. తనని ప్రేమించిన మనిషి ఎదురుగానే ప్రేమని పంచుతుంది. అలాంటి వ్యక్తితో జీవితం ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ నాతో ఎప్పుడూ గొడవ పడే మనిషి నా జీవితంలో ఉంటే ఏం బాగుంటుంది అని ఒక్క క్షణం ఆలోచన వచ్చింది అనుకో, నీ కల నిజమైపోతుంది. నా గోపి అలాంటి పని చేయడు డాడీ, నాకు బాగా తెలుసు. మా ఆయన మంచితనం ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నా మీద కోపం ఉన్నంత మాత్రాన గోపి నన్ను వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకుంటాడంటే నేను నమ్మను. చూడు బేబీ, ఎవరైనా కొంతవరకే భరిస్తారు, అంతేగాని తెగేదాకా ఏ గొడవ తెచ్చుకోకూడదు, వీధిలో పడేదాకా ఏ పరిస్థితులు మార్చుకోకూడదు. ఏంటండి, అవకాశం దొరికింది కదా అని ఇప్పుడు మీరు మమ్మల్ని ఇలా దెప్పుతున్నారా? చూడు సురేఖ, మన రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడు నువ్వు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నన్ను నా కుటుంబాన్ని అవమానపాలు చేసినా, కట్టిన తాళికి విలువిస్తూ నీతోనే ఉండాలని మా అమ్మ చెప్పిన మాటలు విని భరించడం అలవాటు చేసుకున్నాను. కానీ ఇప్పటి రోజులు వేరు, పరిస్థితులు మారే. గోపికి కోపం వచ్చినా అక్క మీద మమకారం చాలా ఎక్కువ, తన సిన్సియారిటీ మీద నమ్మకం కూడా అంతే ఎక్కువ. ఖచ్చితంగా సుష్మా చేసింది తప్పే. ఆ తప్పుని తను సరిదిద్దుకుంటే జీవితం బాగుంటుంది. కాదని ఇంకా నీ మాట వింటూ కూర్చుంటే తన జీవితం ఏమవుతుందో ఇప్పుడు ఊహల్లోనే వచ్చింది. రేపు వాస్తవంలో ఇదే కనపడుతుంది. అంటే నా గోపి నిజంగానే ఆ హారికని పెళ్లి చేసుకుంటాడా డాడీ? చేసుకోవచ్చమ్మా, అయినా చేసుకుంటే మాత్రం తప్పే ఉంది. నువ్వు భర్తని కాదు అనుకున్నావు, నీ కాళ్ళ దగ్గరికి రప్పించాలి అనుకున్నావు, నీ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అనుకున్నావు. భర్త అనేవాడు బానిస కాదమ్మా, భార్యతో జీవితాన్ని పంచుకునేవాడు. ఇద్దరి ఆలోచనలు పంచుకోవాలి, ఆచరణలో ఒక్కటిగా కనిపించాలి. అంతేకాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. ఇది మాకు కాదండి చెప్పాల్సింది, ఆ గోపికి చెప్పాలి. నా కూతురికి అన్యాయం చేస్తే ఉద్యోగం తీసేస్తా అని చెప్పండి, జీవితం నాశనం చేసేస్తా అని చెప్పండి. ఇప్పటికి కూడా నువ్వు చేసింది తప్పు అని నీకు అనిపించడం లేదా? అయినా గోపి చేసిన తప్పేంటి? తన అక్కని అభిమానించాడు, తనకి జీవితాన్నిచ్చిన గొప్ప వ్యక్తిగా ఆరాధించాడు. రాణి కూడా చెడ్డ మనిషి కాదు, తన తమ్ముడు భార్య సంతోషంగా ఉండాలని కోరుకుంది. అలాంటి మంచి వ్యక్తులకు నీ కూతుర్ని దూరం చేసి నువ్వేం మూట కట్టుకున్నావని? చివరికి పరిస్థితి ఇంతవరకు వచ్చిందంటే దానికి కారణం సుష్మా కాదు, నువ్వు. తల్లిగా కూతురి జీవితాన్ని నిలబెట్టడం మానేసి సర్వనాశనం చేశావు. ఇంకా నీకు మాట్లాడే హక్కుందా? నేను గోపి గురించి మాట్లాడుతుంటే మీరు నా గురించి మాట్లాడుతున్నారేంటి? ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఉద్యోగాలు తీయించడం అంటే అంత ఈజీ అనుకున్నావా? గోపి ఐఏఎస్ ఆఫీసర్, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. పైగా సిన్సియర్ ఆఫీసర్. తప్పు చేస్తేనే ఉద్యోగాలు పోతాయి. తప్పు చేయకుండా ఉద్యోగాలు తీయించాలనుకుంటే ఇదిగో నీ కూతురు జీవితంలాగా జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి డాడీ? ఏం చేయాలో కనీసం మాతైనా చెప్పండి. చూడమ్మా,
ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకుంటే నీకే మంచిది. గోపి నీ దగ్గరికి ఎప్పటికీ రాడు. నువ్వే గోపి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు గోపితో ఉండాలి. ముందు నువ్వు మారాలి, తర్వాత గోపిని మార్చుకోవాలి. తనకి నచ్చినట్టుగా నువ్వుండాలి. అప్పుడు నీ జీవితంలో గోపి ఉంటాడు. గోపి జీవితంలో నువ్వే ఉంటావు. కాదు అని పోరాటం చేస్తే చివరికి ఇలా ఒంటరిగా మిగిలిపోతావు. గోపి జీవితంలోకి ఇంకో మనిషి వస్తుంది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో. అంటే నా కూతురు బానిసలా ఆ ఇంట్లో ఉండాలా? వాళ్ళు పెట్టే ముష్టి తినాలా? దానికి ఆ కర్మ పట్టలేదండి. దాని తండ్రి 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు. కోట్ల కొలద ఆస్తుంది. నా కూతురు ఎక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇది నా ఇల్లు. తనకిది ఎప్పటికీ పరా ఇల్లే. సిగ్గు లేకుండా పరా ఇంట్లో తింటాను అంటే అలాగే తినమను. లేదు పౌరుషంగా ఉంటే భర్త దగ్గరికి పొమ్మని చెప్పు. అంటే ఏంటి డాడీ? అంటే పౌరుషం లేని దానిలాగా మీ కంటికి కనిపించానా? ఇది మీ ఇల్లే కాదు, నా ఇల్లు కూడా. ఆడపిల్లకి పెళ్లి చేసేది అత్తవారింటికి పంపించడానికి, ఆ ఇంట్లో తన భర్తతో సుఖంగా ఉండడానికి. పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి భర్తే జీవితం. ఆ ఇల్లే తనకి స్వర్గం అవుతుంది. నీ జీవితం బాగుండాలి అనుకుంటే గోపితో ఉండు. మీ అమ్మ మాటలు వింటే నీకు కన్నీళ్లే మిగులుతాయి. నీ జీవితంలోకి గోపి ఎప్పటికి రాడు అది తెలుసుకో. నాకు బాగా బుద్ధొచ్చింది డాడీ. ఎన్ని రోజులు ఈ ఇల్లు నాది అనుకున్నాను. కాదు అని మీరు తేల్చేశారు. నేను పరాయి దాన్ని. పని మనిషికున్న విలువ నాకు లేదని చెప్పారు. ఇలాంటి చుట్టూ ఒక్క నిమిషం కూడా ఉండను. అరే ఆగు బేబీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా చాలా మమ్మీ. ఈ ఇంట్లో నా స్థానం ఏంటో మీ ఆయన చెప్పారు. పరాయి ఇంట్లో బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. పరాయి మనిషిని గోపి జీవితంలోకి రానిచ్చే ప్రసక్తే లేదు. నా భర్తని నేను ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. తప్పుకో బేబీ. సూర్య ఎంత ద్రోహం చేశాడో మీకు తెలుసు కదా. అలాంటి ద్రోహి గురించే ప్రతాప్ గారు మాట్లాడుతున్నారు. అందులో తప్పే ఉంది? ఆయన మీ శత్రువుని తిడుతున్నారు కదా, దాంట్లో మీకొచ్చిన ఇబ్బంది ఏముంది? మాటలు మర్యాదగా రాని మహి. నువ్వు మాట్లాడుతుంది సూర్యం గురించని మర్చిపోకు. సూర్యన్ నాకు శత్రువు అని నీకు చెప్పానా? సూర్యన్ నాకెందుకు శత్రువు అవుతాడు?